గారు కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు డిబేట్లో. అరవింద్ గారు, ఇవాళ చూస్తున్నాం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. జరిగే అవకాశం ఉందంటూ అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కవిత అరెస్టు, ఆ తర్వాత తదితర పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్తో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? హలో సార్. అరవింద్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ పాలనలో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్. నమస్కారాలు. అరవింద్ గారు, గుడ్ ఈవినింగ్, స్వాగతం సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చిక్కినాక 105 రోజుల నుంచి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని కేసీఆర్. అరవింద్ గారు, ఫస్ట్ మనము ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన డిస్కషన్ ఆ పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన రెగ్యులర్ టాపిక్లోకి వెళ్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కవితను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీటన్నింటినీ క్రోడీకరించి మీ విశ్లేషణ చెప్పండి సార్. ఓకే, అయితే నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే సార్, ఈడీ కానివ్వండి లేకుంటే సిబిఐ, ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఎవ్రీ టైం చేసేటువంటి ప్రక్రియలో ఇదొక భాగం సార్. ఇది కొత్తగా వాళ్ళు ఏం చేయట్లేదు సార్. దయచేసి వీళ్ళు మొన్న కవితక్క గారి పైన ఎట్లాంటి ఆధారాలు లేకుండా కవితక్క గారి పైన చేసినా, ఇవల్ల లేదు కేజ్రీవాల్ గారి పైన చేసిన, గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాష్ట్రాల్లో చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎంతసేపు అధికారం కోసం లేదు, ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి క్రమంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడొద్దు అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అదే తరహాలో వీళ్ళందరూ కూడా ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సార్. కానీ ఇది ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో స్వేచ్ఛ ఉండాలి, అన్ని ప్రజల గొంతులు వర్ధిల్లాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాయో రాష్ట్రంలో కానివ్వండి లేదు దేశంలో కానివ్వండి, ఇది చాలా దౌర్భాగ్యం సార్. చాలా దౌర్భాగ్యం. నిజంగా నేనేమంటాను అంటే, ఒక మహిళను గతంలో నిజంగా ఇది గత 2 సంవత్సరాల నుంచి గడుస్తా ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాక అది అధికారం మేము కోల్పోయిన తర్వాత ఇవాళ లోక్సభ ఎన్నికలు మనం ముందున్నప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని అంటే అప్పుడే అర్థమవుతా ఉన్నది ఏం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఏ చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు సార్. కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ కీలకంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీరు ఓ సైడ్ అటు ఓవైపు చూస్తే 9.5 సంవత్సరాల మీ పాలనను ప్రజలు తిరస్కరించి ఇవాళ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పారు. మీరేమో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రాతినిధ్యం ఉండాలి, మనకు మెజారిటీ సీట్లు దక్కితే అక్కడ మన వాయిస్ వినిపిస్తుంది అని మీరు కొత్త వాదంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రజామోదం దొరుకుతుందంటారా? సార్ 100% సార్. ఈ 100 రోజులలో జరిగినటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళు కేవలం సార్ ఒక చిన్న అంశమే సార్, పెద్ద వాటిని లోకి పోకుండా ఒక చిన్న అంశాన్నే మనం పరిణోకి తీసుకుంటే, ఇవాళ మీ టీవీ చర్చలోకి నేను రాకపోవడానికి గల కారణం అంటే నేను లైవ్ లోకి రాకపోవడానికి కారణం మా ఇంట్లో పవర్ లేదు. ఇప్పుడు ఓకే, పవర్ పోయి అర్ధగంట సేపు అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో మీరు ఒకవేళ చూసుకున్నట్లే కనుక మీ టీవీ కెమెరాలను ఒకవేళ పంపిస్తే గనక మీకే అర్థమవుతుంది. ఎక్కడ బ్రదర్, ఎక్కడ పోయింది, ఎక్కడ చెప్పు, నువ్వు ఎక్కడ పోయిందో చెప్పు. మరి ఇంత వేగ్గా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి? ఎంత ఎక్కడ వేగ్గా మాట్లాడతారు? ఏ విలేజ్ లో పవర్ పోయిందండి చెప్పండి. మరి ఏం మాట్లాడతారండి? కనీసం మనం ఒక విజ్ఞులుగా సభ్య సమాజం చూస్తుంది. ఇంత వేగ్గా నువ్వు ఎక్కడో కూర్చొని ఫోన్ లో ఎన్నో మాట్లాడుకుంటా పవర్ పోయిందని చెప్తే ఏం మాట్లాడతారండి? మనం ఒక సమాజం చూస్తుంది, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం మరి అంత వేగ్గా నువ్వు ఎక్కడో ఫోన్ ఆన్లైన్ లో ఎక్కడో కూర్చొని మాట్లాడితే అవకాశం ఇవ్వాలి. ఇంత వేగ్గా మాట్లాడితే ఇక మీరే మాట్లాడారు బీజేపీ. మీరు చెప్తున్నా ఎక్కడ పోయిందో చెప్పమని అంటున్నా. ఎక్కడ పోయిందో చెప్పని తెలుసుకోవాలి కదా. మరి అరవింద్ గారు 1 by 1 మాట్లాడితే అర్థం. చెప్పండి. గొప్పగా జరగాలి అని అనుకుంటే మాత్రం
1 by 1 మాట్లాడితే అర్థమవుతుంది. ప్రతి అంశం చర్చ జరగాలి. ప్రతి చెప్పండి అది. అంశాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు అలా కాదు. కాబట్టి లింగం గారి డౌట్ ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు కరెంట్ పోయిందన్నారు కదా, అది మీరు సిటీలో ఉన్నారా లేకపోతే ఏదైనా పల్లెటూరులో ఉన్నారా ఏంటి? మేము పల్లెటూరు ఏం కాదు సార్. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో మేము ఉన్నాం. అయితే ఓకే, నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే సార్, మొన్న ఒక 15 రోజుల క్రితం రావుల లింగయ్య అనేటువంటి వ్యక్తి రాత్రిపూట కరెంట్ వస్తే బాయి కాడికి పోయేటువంటి క్రమంలో కందీలు పట్టుకొని పోతుంటే పాము కాటుతోని మరణించినటువంటి సందర్భం ఉంది సార్. ఆ రోజు ఒకవేళ ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆ రోజు 24 గంటల కరెంటు ఎంత గొప్పగా ఉండేనో, ఒక్క నిమిషం అన్నా కూడా కరెంటు పోయినటువంటి పరిస్థితి లేదు సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమొస్తుంది అంటే కరెంటు పోతుంది, రైతుల ముఖంలో ఆనందం పోతుంది, ఇవాళ రావణ కాష్టమైతుంది అనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ సార్. కానీ అంటే మీరు చెప్తున్న పాయింట్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి అయితే డెఫినెట్లీ మీరు చెప్పినవి ప్రజలు కూడా కన్సిడర్ చేస్తారేమో. కానీ ఇప్పుడు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీలు వస్తారు. ఎంపీలు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ వస్తే వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర నిధులను వాటిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే వీళ్ళు వెళ్ళి పార్లమెంట్లో కొట్లాడి తీసుకొచ్చే క్రమంలో ఆ ప్రభుత్వాలు ఏదైతే మన ఫెడరల్ వ్యవస్థలో పైన ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా కింద ప్రభుత్వానికి సహకారం అందించాలి కాబట్టి ఆ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది అన్నది వాళ్ళు వాదిస్తున్నారు. మీ పార్టీకి సీట్లు ఇవ్వడం ద్వారా ఏంటి లాభం? మంచి ప్రశ్న సార్. నేను అనేది మీరు ఏదైతే నాకు వేసినరో అది మంచి ప్రశ్న. నిజంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ని, ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ అనుకున్నప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒక అంశాన్ని పదే 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 అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన సార్. తెలంగాణ వాదాన్ని మనం తెలంగాణకు పరిమితమై మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ గళాన్ని, తెలంగాణ వాదాన్ని వినిపించేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీయే సార్. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి. కడుపు నొప్పి బాధ కన్నతల్లికి తెలుస్తుంది కానీ మంత్రసానికి తెలియదు. కాబట్టే ఇవాళ అనేక సందర్భాల లోపల పార్లమెంటులో, ఉభయ సభల్లో జరిగినటువంటి అనేక ప్రశ్నోత్తరాల సందర్భంలో తెలంగాణ గురించి మాట్లాడినటువంటి ఏకైక పార్టీ అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు ఇవ్వడం ద్వారా ఏంటి ప్రయోజనం ఏంటి అన్నది కదా. ఇప్పుడు మీరు నేను అధికారము అనేటువంటి మాటని ఒక్క నిమిషం పక్కకు పెడితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక హామీలు కాదు, 10 ఏళ్లలో మీరు ఏం సాధించలేంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి లేదా విపక్షంలో ఉండి ఏం సాధించగలుగుతారు అనేది కదా ప్రశ్న. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో మీరు ఒక ఘర్షణ పూరిత వాతావరణాన్ని మీరు అప్పట్లో మీరు మెయింటైన్ చేశారు. దాని కారణంగానే చాలా వరకు రావాల్సిన నిధులు రాలేదు అన్నది బీజేపీ పార్టీ చాలా సందర్భాల్లో మెన్షన్ చేస్తూ వచ్చింది. సార్ దయచేసి అదే విషయాన్ని చెప్తున్నా కదా సార్. నేను చెప్పే విషయం కూడా అదే కదా సార్. ఇవాళ ఎస్సీఐ ద్వారా కొనాల్సినటువంటి అవసరం ముమ్మాటి కేంద్రం ఉంటుంది సార్. ఆ విషయంలో మేము కొట్లాడినాం. రైతు వ్యతిరేక చట్టాల గురించి మేము కొట్లాడినాం. అనేక సందర్భాల్లో విభజన చట్టంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అనేక సందర్భాల్లో పలుమార్లు లేఖలు రాయడం, పలుమార్లు కలిసి స్వయంగా కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇవాళ సవతి తల్లి ప్రేమని మాత్రమే చూపించింది బీజేపీ పార్టీ, కానీ ఎన్నడూ కూడా కన్న తల్లి పాత్రని పోషించలేదు. ఒకవేళ పోషిస్తే ఇట్లాంటి దుస్థితి మనకు వచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని కదా మేము